ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు కామారెడ్డి రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి. ఇందిరమ్మ ఇళ్ల ఇసుక వ్యవహారంపై జిల్లా ఎస్పీని టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు గుప్పించారు. మానవత్వం, నిజాయితీ లేని పోలీసులు జుక్కల్ నియోజకవర్గానికి అవసరం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వీడియో గేమ్ ఆడినట్లుగా అడ్మినిస్ట్రేషన్ నడిపితే మాది మాఫియా మారుతుంది అని పోలీస్ శాఖపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాన్సువాడలో జరిగిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పిచ్చుకొండ మండలము పెద్దదేవడ గ్రామంలో నలుగురు ఇందిరమ్మ లబ్ధిదారులు ఇసుక తీసుకోవడానికి వెళ్ళిన తర్వాత ఆ ట్రాక్టర్ ఇంకా వాళ్ళు ఇసుక కూడా నింపుకోలేదు. పోలీసులు వచ్చేసి పట్టుకొని పోయిన వాళ్ళు నలుగురు కూడా జెన్యూన్ ఇందిరమ్మ లబ్ధిదారులు. వాళ్ళ అలాట్మెంట్ మీద ఉన్నది. అయితే అలాట్మెంట్ డేట్ ఏంటి, ఆన్లైన్ ఏంటి అని చెప్పేసి అవగాహన లేక కాగితం తీసుకున్న తర్వాత వాళ్ళు మాకు వచ్చేసింది కదా అని చెప్పేసి పోయి తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ మన 4-6 రూపాయలు పోయినాయి. అది నా దృష్టికి వచ్చింది. పోలీసులకు రిక్వెస్ట్ చేసిన, అయ్యా వీళ్ళు జెన్యూన్ లబ్ధిదారులు, ఇసుక ట్రాక్టర్ ఇసుక దొంగలు కాదు, వీళ్ళు వాళ్ళ సొంత ఊళ్ళో ట్రాక్టర్ తీసుకోపోయారు. కాబట్టి ఎట్లాంటి కేసులు చేయకుండా వాళ్ళని వదిలేసేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ మాకు ఎస్పీ గారి ఆర్డర్ ఉంది. ఎస్పీ గారితో కూడా మాట్లాడండి. ఎస్పీ గారు ఈ రోజు వరకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇసుక అనే అంశం మీద మీకు ఏ రోజు ఫోన్ చేయలేదు.